హాయ్ అందరికీ! ఈ వీడియోలో 'ఆర్సీ16' సినిమా గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సక్సెస్‌లు ఉంటేనే వాళ్ళకు జనాల్లో క్రేజ్ ఉంటుంది. అలాగే మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఇంతకుముందు వాళ్ళకు ఎన్ని సక్సెస్‌లు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళ మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్‌ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భాల్లోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ చేయబోతున్న సినిమాలు భారీ విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా సంక్రాంతికి కానుకగా వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమా ఆశించిన మేకర్స్ విజయాన్ని సాధించలేకపోవడంతో చరణ్ అభిమానులు కొంతవరకు నిరాశ చెందారు. మరి ఇక మీదట అలాంటి తప్పులు జరగబోవని రామ్ చరణ్ వాళ్లకు మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే బుచ్చిబాబు చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులు మొదలయ్యాయని, ఈ సినిమా సూపర్ సక్సెస్‌గా నిలపాలన్నదే ప్రయత్నంలో ఇటు రామ్ చరణ్, అటు బుచ్చిబాబు ఇద్దరు కూడా తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తున్నారట. ఇక రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి అందులో భాగంగానే ఈ సినిమాలో రామ్ చరణ్ గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ క్యారెక్టర్‌లో గేమ్ చేంజర్ కోసమే గుడ్డివాడిగా క్యారెక్టర్‌లో కొంతసేపు నటిస్తున్నాడా? అయితే నిజంగానే అతడు సినిమాలో కళ్ళు కనిపించని వాడా? లేదంటే కావాలని గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సిన ఉంది. మరి ఏది ఏమైనా కూడా 'రంగస్థలం' సినిమాలో చెవిటివాడి పాత్రలో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు కళ్ళు లేనివాడిగా నటిస్తూ మెప్పించడానికి రామ్ చరణ్ తన స్వాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు లాంటి దర్శకుడు రామ్ చరణ్‌ని భారీగా ఎలివేట్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అతను అనుకున్నట్లుగానే రామ్ చరణ్‌ని భారీ రేంజ్‌లో చూపిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఎంత సినిమాలు చేస్తున్నాడంటూ కొంతవరకు నెగటివిటీ అయితే వస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు ఇప్పటివరకు స్టార్ హీరో హ్యాండిల్ చేసిన అనుభవం అయితే లేదు. కాబట్టి రామ్ చరణ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేదే తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.